హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు నాయన. ఆరాధనలో మీ దాసు నిలబెట్టుకొని నీ యొక్క గుణగణాలు మీరు ఎలాంటి వారో తేటగా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. రెండవదిగా బలహీనుడని ప్రభు నీ పక్షం నిలబడ్డాను. మీ ఆత్మతో నింపమని యేసునామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏశావును గురించి మనకే తెలుసు. అయితే వినండి, ఏశావు అబ్రహాము మనవడండి. ఎవరు మనవడు? అబ్రహాము మనవడు. ఇస్సాకుకి ఇద్దరు కవల పిల్లల్లో ఈయన పెద్దోడు. అయితే ఈయన గురించి ఏమని రాయబడిందంటే, వేటాడటంలో నేర్పరి అని ఉంది. వేటాడటంలో నేర్పరి అంటే బలమైన వాడు. ఒకవేళ ఏదైనా లేడు కానీ, ఏదైనా దుప్పు కానీ ఏదైనా కనపడిందంటే దాన్ని ఏటాడితేనే కానీ విడిచిపెట్టలేనివాడు. అందుకని అతనికి ఏటాడటంలో నేర్పరి అన్నాడు. రెండోది అరణ్యవాసి అని ఉంది. అయితే దేవుడు ఇస్సాకుకి మంచి బిడ్డలను ఇచ్చాడు. చక్కగా భక్తిగల కుటుంబం. ఇస్సాకుని మనము యేసు ప్రభుని చూడవచ్చు. ఇస్సాకులో యేసు ప్రభు యొక్క గుణగణాలు, లక్షణాలు మనం చూడవచ్చు. అటువంటి కడుపు నుంచి వచ్చిన బిడ్డలు ఇద్దరును. అయితే యాకోబుని గురించి ఏమని రాయబడిందంటే సాధువు అని రాయబడింది. గుడారములో నివసించేవాడు అని రాయబడింది. అంటే యాకోబుని గురించి ఏమో సాధువు అని రాయబడింది, గుడారంలో నివసించేవాడు అని. ఏశావుని గురించి ఏటాడటంలో నేర్పరి, అరణ్యవాసి అని. ఏశావుని గురించి ఎక్కడేమని రాయబడిందంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో, ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే ఎవరికి ఈ మాట సవాలుగా ఉంది? చూసుకో అంటే ఏశావుకి, చూసుకొనుడి అంటే చెప్పండి ఎవరికి? ఇది మనందరికీనే. అంటే ఏశావు మంచి కుటుంబంలో పుట్టాడు, మంచి సన్నిధి, మంచోడే. అయితే అతని గుణగణాలు మంచివి కాదు, దేవుని వాక్యానికి భిన్నంగా ఉండేవి. ఆయన లక్షణాలు, నడక, ప్రవర్తన, మాట తీరు యేసు ప్రభు దేవునికి వ్యతిరేకంగా ఉండేవి. తల్లి తండ్రులకి కూడా మనోవేదన కలిగించినవాడు. వినండి, తల్లి తండ్రులకు కూడా మనోవేదన కలిగించినవాడు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చేసుకోకుండా దేవునికి ఇష్టం కాని పిల్లల్ని వివాహం చేసుకున్నాడు. దాని ద్వారా తల్లిదండ్రులు ఎంతో బాధ, వేదన పొందారు. రెండోది అతను వ్యభిచారి అని రాయబడింది. అంటే ఆయన సొగసైన బట్టలు వేసుకొని ఈదులంట తిరిగేవాడు. అంటే అరణ్యవాసి అంటే అర్థం ఏంటంటే లోకస్తుడు అని. అంటే లోకములో జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలో పాలుభాగస్తులు పొందేవాడు అని. అయితే ఏశావు ఏం చేయాలంటే, తన పరిస్థితులు ఇలా తారుమారంగా ఉన్నాయి. ఒకటే, నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాను. రెండోది, నా ఒంట్లో రక్తం బలం ఉంది కనుక వ్యభిచారంగానే ఉన్నాను, భ్రష్టుని అయిపోయాను అని అతను ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి.
పశ్చాత్తాపడి ఏడవాలి. ప్రభా, నీకు నేను దూరం అయిపోయాను, ఎక్కడ కూటమిట్టినా నేను వెళ్ళలేదు, నా జీవితకాలం అంతా కూడా లోకంలోనే నా జీవితాన్ని గడిపాను అని అతను పశ్చాత్తాపడి ఏడవాలి. అయితే అని రాయబడింది అక్కడ. అయితే అంటే ఏంటో తెలుసండి, ఏం బలహీనత వచ్చిందో, ఏం బలహీనుడయ్యాడో, ఏ రోగం వచ్చిందో, లేకపోతే ఏమయ్యిందో, లేకపోతే వృద్ధుడయ్యాడో, ఏమయ్యిందో కానీ అయితే అని ఏమనంటే అతను దేని కొరకు ఏడ్చాడంట? ఆశీర్వాదాల కొరకు ఏడ్చాడంట. అమ్మ, దేని కొరకు వేడవాలి? మనం దేని కొరకు వేడవాలంటే, ప్రభా, నీ సన్నిధి భాగాన్ని పోగొట్టుకున్నాను, నీ సన్నిధిలో కూటం జరుగుతుంటే నేను లోకంలో తిరిగేశాను, నీ కూటంలో నీ దాసులు చెప్తున్న వాక్యానికి నేను భిన్నంగా జీవించాను నాయన, భ్రష్టుని అయిపోయాను, వ్యభిచారిని అయిపోయాను, ప్రభా నన్ను క్షమించి ప్రభాని పశ్చాత్తాపడాలి. దానికి బదులు పాపాలు ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా ఆశీర్వాదాలు పొందగోరి కన్నీరు విడిచాడంట, శ్రద్ధగా వెతికాడంట. ఆశీర్వాదాల కొరకు శ్రద్ధగా వెతికాడు. ప్రియులారా, మీరు గమనించాలి, మనలో పాపం ఉన్నంత వరకు ఆశీర్వాదాలు మనం ఎలా పొందుతామండి? చెప్పండి. మన దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు ఎలాగ లభిస్తాయండి? మనం ఎలాగదని అందుకోగలం ఆయన ఆశీర్వాదాలు? ఆశీర్వాదాలు పోవాలంటే మనలో ఉన్న దుష్టత్వను దూరపరచాలి, మనలో ఉన్నటి యొక్క లోకములను అలవాట్లన్నీ పాతి పెట్టాలి. ఇతను ఏం చేశాడంటే వీటికి పశ్చాత్తాపడకుండా వాటిని లోపల పెట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు, ఆశీర్వాదాలు కావాలి ప్రభువా అని. అయితే ప్రియులారా గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక, మారు మనస్సు ఎప్పుడు పొందాలండి? బాప్తిసానికి ముందా, బాప్తిసం తర్వాత? చెప్పాలి. బాప్తిసానికి ముందా, బాప్తిసం తర్వాత? ఇప్పుడు అబ్రహాము ఇసాకుకి 7వ సంవత్సరానికి సున్నతి చేస్తారు. అలాగే యేసు ప్రభుకు కూడా సున్నతి 7వ సంవత్సరంలో సున్నతులు చేస్తారు. అంటే సున్నతి అంటే బాప్తిసానికి సాదృశ్యంగా ఉంటుంది. అయితే వీళ్ళు సున్నతులు చేయించుకున్నవారు అంటే బాప్తిసాలు తీసుకున్నవారే, కానీ ఎప్పుడు మారు మనసు కావాలని కోరుకుంటున్నాడు చూడండి ప్రియులారా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా కానీ నీలో ఏమి లేదు? చెప్పాలి, ఏమి లేదు? మారు మనస్సు లేదు. మారు మనస్సు లేని కారణాన్ని బట్టి ఏ కూటానికి అటెండ్ లేకపోతున్నామో, ప్రతి ఆదివారం రొట్టెకి దూరం అయిపోతున్నాం, దేవుని సంతోషపరచలేకపోతున్నాం మనం. ఇతని ద్వారా దేవునికి సంతోషం లేదు, తమ్మునికి సంతోషం లేదు, సహోదరులకు సంతోషం లేదు, దేవునికి కూడా సంతోషం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన దేవుడు సంతోషపడ్డండి. అమ్మా, బాబు, అయ్యా, జీవితాలు మారాలి. ఇతడు శ్రద్ధగా వెతికినాను, మారు మనసు పొందని అవకాశం దొరకలేదు. పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అసలు నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలి, కప్పి పెట్టకూడదు. ప్రభా, నాకు వయసులో ఉన్నప్పుడు, నాకు బలం ఉన్నప్పుడు నేను వ్యభిచారిని అయిపోయాను, భ్రష్టుని అయిపోయాను, నా తల్లిదండ్రులకి దుఃఖపరిచాను ఆయన, నేను లోకంలోనే జీవించాను, ఎక్కడ కూటమెట్టి మైకి పెట్టినా అది నాది కాదన్నట్టుగా నేను జీవించాను ఆయన అని ఏడవాలి, కన్నీరు కార్చాలి. అప్పుడు నీకు మారు మనసు వస్తుంది, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అంతేగాని ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే, మా అబ్బాయికి జాబ్ వచ్చేలా ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలా ప్రార్థన చేయండి, మా బిడ్డల ఆశీర్వాదించాలి ప్రార్థన. ఏంటది?
జీవితాలు కావాలి. జీవితాలు మారితే ఆటోమేటిక్గా మనకు ఆశీర్వాదాలు అంతటే వచ్చేస్తాయి. మన జీవితం మారితే దేవుని ఆశీర్వాదాలు దేవుడు మన ఇంట్లో నింపుతాడండి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న తప్పులు మనకు తెలుసు. మనం ఏం చేస్తున్నామో మన హృదయానికి తెలుసు. రహస్యంగా ఏం చేస్తున్నామో మనకందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఎవరి మనసుకు వారి ఉత్తరవాదులు కనుక వాళ్ళు ఏం చేయాలంటే, ప్రభా నీ సన్నిధికి దూరం అయిపోతున్నాను ప్రభా, నేను పాపిగా జీవిస్తున్నాను ఆయన, నీకు దూరంగా జీవిస్తున్నాను ఆయన, నన్ను క్షమించు ప్రభా అని పశ్చాత్తాపడితే దేవుడు అతను ప్రేమించేవాడు, హత్తుకుండేవాడు. కానీ ఇతను ఏం చేశాడంటే, వ్యభిచారాన్ని లోపలించుకున్నాడు, భ్రష్టత్వం లోపలించుకున్నాడు, తల్లిదండ్రులను వేదన పరిచేది ఒప్పుకోలేదు. ఏం ఒప్పుకోకుండా ఆశీర్వాదాలు ఎలాగొస్తాయండి? కాబట్టి నా ప్రియ సోదరులారా, అతడు శ్రద్ధతో వెతికినను మారు మనసు దొరకక ఏం చేయబడ్డాడు తెలుసండి? విసర్జింపబడేను అని రాయబడి. అమ్మ వినండి, ఈ కూటమిలో ఈ ఆరాధనలో మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము, మనం చేసిన దానికి విసర్జింపబడ్డామా అన్న దాని గురించి మనకు తెలుసు. విసర్జింపబడినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో వచ్చినా లెక్కల్లోనికి రావు. యాషావు విసర్జింపబడ్డాడు, దేవుని రాజ్యానికి ఎలాగ వారసుడవుతాడు? దేవుని ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? అతనికి దేవుని తలంపులు, దేవుని గురించి 4 పాటలు పాడాలన్న ఆలోచన ఎలాగొస్తుంది ఆయనకి? ఒకవేళ పాడినా దేవుని దృష్టిగా అవి ఎన్నికైనవి మాత్రము కాదు. కాబట్టి నా ప్రియ సోదరులారా, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవునిలో ఉందాం, ఖచ్చితంగా జీవిందాం. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, నేను ఎంతకాలం బ్రతుకుతానో ఎవరికి తెలియదు. ఇచ్చిన ఈ సదవకాశాన్ని మన ప్రభు కొరకు ఖర్చు పెట్టామనుకోండి. ఇశ్రాయేలీలంట రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 15 వచ్చిన చదువు బాబు. రాజులు 2వ గ్రంథం 17-15 చదవండి, కొంచెం గట్టిగా నాకు కూడా అర్థమయ్యేలాగా చదవండి. ఏం చేశారు? దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఏం చేశారు వారు? విసర్జించి ఏంటి? వ్యర్థమైన దానిని అనుసరించుచు ఎర్దులైరు. చాలు, ఇంకొద్దు. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం కాలేదంటే, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలను వాళ్ళు ఏం చేశారు? విసర్జించారు. అమ్మా, దేవుడు ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు దావీదు అంటాడు, ఆహా నీ కట్టడలను నేను అనుసరిస్తే నాకెంత ఆనందం అంటాడు. ఏమండి, నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తే నాకెంత సంతోషం అంటాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు చెప్పండి? ఏమండి, 6 దినాలు పని చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, 7వ దినాన్ని నా సన్నిధికి రండి అన్నాడు. ఇది వాళ్ళు విసర్జించారు. ఆయన కట్టడం, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, జాగ్రత్తగా ఉన్నాడు బాబు ఇశ్రాయేలీయులు అంటే వాటిని విసర్జించారు. మాకు అలాంటి లేకపోతే మాకు ఎలా కుదురుతుందని విసర్జించి ఏం చేశారంట? వ్యర్థమైన వాటిని అనుసరించి ఏమైపోయారు? వాళ్ళు ఎర్దులైపోయారంతే. అమ్మా, వ్యర్థం. ఇప్పుడు కొంచెంసేపు వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నాం అనుకోండి, దానివల్ల మనం ఎద్దులు అయిపోతామే తప్ప అవసరమైన మాటలు మాట్లాడరు. కొంచెంసేపు సహోదరులు కూర్చొని దేవుని మాట్లాడుకోండి, ఎంత ఆనందము. ఆడు అలాగెళ్ళాడురా, ఈడు ఇలాగెళ్ళాడురా, ఈడు ఇలాంటోడు రా, అలాంటోడు అని వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వల్ల మనం ఎద్దులం అయిపోతాం. ఎదరోడి గురించి కాదు, మన గురించి మనం మాట్లాడుకుంటూ నేర్చుకోవాలి. కాబట్టి యాషావు అతను ఏం చేశాడంటే, దేవుని మాటలను లక్ష్య పెట్టలేదు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు.
మనోవేదన కలిగించాడండి, తల్లిదండ్రులు మనోవేదన కలిగించాడండి. ఎంత పొరపాటు అండి! కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఒక అమ్మాయిని చూసి చేయటానికి సరిపోరా? ఏమండి, నా కొడుక్కి ఒక అమ్మాయిని చూసి, ఒక మంచి అమ్మాయిని, ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని చూసి నా కొడుకు చేసుకుంటా అంటానికి సరిపోరా తల్లిదండ్రులు? ఆ పిల్లల్ని చేసుకోకూడదు బాబు, కనాని స్త్రీలు చేసుకోకూడదు అంటే ఇల్లు ఆళ్ళని చేసుకుని దేవుని ఆ తల్లిదండ్రులకి బాధ కలిగించిన వాడండి ఏశావు. అందుకుని దేవుని చేత ఏం చేయబడ్డాడో విసర్జింపబడేను అని రాయబడింది. విసర్జింపబడేను. ఏమండి, కాబట్టి నా ప్రియులారా, పశ్చాత్తాపపడాలి. ప్రభా నన్ను క్షమించిన ఆయన, నేను అర్థంగా జీవిస్తున్నాను ప్రభా, లోకంలో నీ కట్టడలను అనుసరించలేకపోతున్నాను, నీ ఆజ్ఞలు నేను తృణీకరిస్తున్నాను నాయన, నన్ను క్షమించు ప్రభా అని ఏడవాలి, పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాప పడితే దేవుడు అతన్ని చేర్చుకుంటాడు. ఎందుకు విసర్జింతాడు? చేర్చుకుంటాడు. గనుక అలా చేయలేదు కాబట్టి దేవుని చేత యాషావు విసర్జింపబడ్డాడు. మరొక మాట చూద్దాం, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద నేను లేచి అబ్బా తండ్రి చాలండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇతను చూడండి, ఇతడు కూడా తండ్రి కుమారుడే. తనకు వచ్చిన బుద్ధో లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారండి. ఇప్పుడు కుర్రోళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, నా కేటగిరీ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. మేము చిన్నోళ్ళతో ఉండలేము, చిన్నోళ్ళు మాతోటి ఉండలేరు. అయితే అతనికి తగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ మాటలు విని పాడైపోయే వాళ్ళు ఉంటారు. వినండి, స్నేహితులు మాటలు విని పాడైపోయిన వారు ఉంటారండి. చాలా మట్టి ఎక్కువ శాతం ఇలాంటివి జరుగుతాయి. ఎందుకో ఇద్దరు కొడుకులు, చక్కని కుటుంబం, ఆస్తిపరులే, ఆస్తి ఉన్నవాడే. ఇప్పుడు ఏదన్నా పేకట అలవాటు ఉందనుకోండి, జోజం అలవాటు ఉందనుకోండి, త్రాగుడు అలవాటు ఉందనుకోండి, తల్లిదండ్రులు లెక్క చేయడు. ఆ కొడుకు ఏం చేస్తాడంటే ఆ గిన్నో, ఆ సొమ్మో, లేకపోతే అదో ఇదో తాకట్టెట్టేసో, లేకపోతే వాచియో ఏదో తాకట్టేసి పేకట ఆడేసేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఏదో తట్టుకోవాలి. ఎందుకంటే అతని లక్షణాలు ఆ లోకంలో నిమగ్నం అయిపోయి తల్లిదండ్రులు అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో ఇంకేముండదు. అలాగా నా ఆస్తి నాకు ఇచ్చేయని తండ్రి దగ్గర అంటే, తండ్రి ఎంత సాత్వికుడో చూడండి, ఇచ్చేసాడు. అలాగా అది మూట కట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. ఏమండి, అతను ఇష్టం వచ్చిన పనులు చేశాడు. రూపాయలు అయిపోయే వరకు కూడా ఏదో పని చేస్తాం కదండి. ఇప్పుడు దూరదేశం వెళ్ళిపోయాడు. విలాసాలు ఉంటాయి, ఏమి ఉంటాయి అంటే కోరికలు, ఎన్నో కోరికలు ఉంటాయి. డబ్బు ఉన్నని చెప్పు, డబ్బు అయిపోయి కోరికలు, డబ్బు ఉంటేనే కోరికలు. ఇప్పుడు మనలో శక్తి ఉందనుకోండి, బలం ఉందనుకోండి, కార్లు ఎగరేస్తాం. నీరసం పడిపోయి నిలబడతానికి శక్తి లేనప్పుడు కార్లు ఎగరేస్తే అసలు ఓపికేది? అసలు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడతానికి ఓపిక లేదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ఒక రీతిలోనే ఉంటూ నేర్చుకోవాలి. బలం ఉంటే ఒక రకంగానో, బలం లేకపోతే మరొక రకంగా ఉండకూడదు. ఇతడు కార్లు ఎగరేసుకుంటూ తిరిగాడు దూరదేశంలో, డబ్బులన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి? బట్టలు మార్చుకుంటానికే, రేవుకి వేసుకుంటానికి, ఇత్రి చేయించుకుంటానికి డబ్బులు లేవు, సవరం చేయించుకుంటానికి డబ్బులు లేవు, టిఫిన్ తింటానికి డబ్బులు లేవు, టీ తాగుతానికి డబ్బులు లేవు. ఎవరిని ముక్కు మాకం ఎరగనోడు ఎవడో మధ్యలోకి వెళ్ళిపోయావు. ఎవడో నిన్ను అక్కడ ఎవడో చేర్చుకుంటాడు. అక్కడ బుద్ధి వచ్చింది మనకే. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడుకైనా బుద్ధి రావాలి మనకి.
బుద్ధి లేకోకుండా మనం జీవించామనుకోండి, దానికి తగిన శిక్ష ఉంటుంది. సామెతల గ్రంథంలో అంటాడు 3:5లో చదవనక్కర్లేదు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. ఇప్పుడు మన బుద్ధి మంచిది కాదు. ఎప్పుడైతే మనం ప్రభువులో ఉన్నామో మన బుద్ధులు మారుతాయి, మన గుణగణాలు మారుతాయి, మన వైఖరి మారుతుంది, మన నడక మారుతుంది, మన చూపులు, మన తలంపులు, ఆలోచనలు మారుతాయి. మన అంతంటే మనం మార్చుకోలేం, దేవుని వాక్యం మారుస్తాడు. ఇప్పుడు మురికి నీటిలోనూ మనం ఎన్ని చేసినా ఆ మురికిని మనం పోగొట్టలేం. కొంచెం ఇండిపోయి అరగదీసి అందులో ఏం చేద్దా, ఆ మురికి నీళ్ళన్నింటిని ఓ పక్కకే పోగెట్టి మంచినీళ్ళుగా తేటగా చూపించుకొస్తుంది. ఎండుగా కొద్ది అరగదీస్తే పూర్వం అలాగే చేసేవారు మనకు మురికి నీళ్ళు ఉన్నప్పుడు. ఆ మురికి నీళ్ళు అంటే ఏంటో మీకు ఎవరికి తెలియదు. చెరులోను గొయ్యి తీసి లోనకి దిగి చెలన కొన్ని లైన్గా ఉండి కొన్ని తోడుకొని వచ్చేవారు నీళ్ళు లేకప్పుడు. ఆ మురికి నీళ్ళు ఇలాగ ఇండిపోయి ప్రతి ఇంట్లో కొద్దిగా ఇండిపోయి ఉండేది, అరగదీసి అందులో అయితే తేటగా. దేవుని వాక్యము మన జీవితాన్ని మారుస్తాడు. ఇతను దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, తల్లిదండ్రులకి, సహోదరులకి దూరం అయిపోయాడు. ఇప్పుడు అన్నీ అయిపోయి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అతడు మరలా చూడండి ఏమంటున్నాడు, నా తండ్రి దగ్గర అన్నం సమృద్ధిగా ఉంది. పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఏమండి, పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుందామని ఆశపడ్డాడంటండి. ఎంత పరిస్థితికి దిగజారిపోయాడు చూడండి ప్రియులారా. యేసు ప్రభువును లేకుండా మనం తొలగిపోయామంటే మన పరిస్థితి అలాగే తారుమారు అయిపోతాయి. తినటానికి తిండి లేకుండా చేస్తాడు దేవుడు, కట్టుకుంటానికి బట్ట లేకుండా చేస్తాడు దేవుడు. ఒకవేళ మనం అనుకుంటున్నాం మన బోల్డ్ బట్టలు ఉన్నాయి, బోల్డ్ తిండి ఉంది అనుకుంటాం. పంటను కూడా ఒకసారి అలా పడగొట్టాడంటే ఒక గింజ కూడా ఉండదు మనకి. ఆయన కళ్ళేరు చేశాడంటే పంట అంతా నాశనం అయిపోతుంది, తినటానికి తిండి ఉండదు. అర్థమైందండి? కాబట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపడితే దేవుడు కనికర సంపన్నుడు అని ఉంది. ఆయన ఎవరండి? కనికరం గలవాడండి. నువ్వు పశ్చాత్తాపడితే ఎంతో పశ్చాత్తాపడుతున్నావు విసర్జించేవాడు కాదు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, పరలోకమునకును నీకును నేను విరోధముగా ఏం చేశాను? పాపం చేశాను ప్రభా అని ఒప్పుకుంటున్నాడు. అది అమ్మా, మనం ఏం చేస్తామంటే మనం చేసే పనులని కప్పుకొని అందరితో చప్పట్లు కొట్టి పాటలు పాడతాం. అది ఏమాత్రం దేవుడు సంతోషించే విషయం మాత్రమో కాదు. నీ గుణం ఎలాగుంది, నీ లక్షణాలు ఎలాగున్నాయి, నువ్వు దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నావు? మనుషులకు బాగానే కనపడుతున్నావు, పట్టు చీరలు కట్టుకున్నారు, చక్కని బట్టలు వేసుకున్నాం, మనుషులకు బాగానే కనపడుతున్నాం. అసలు దేవుని దృష్టికి మనం ఎలాగున్నాం? దేవుడు నిన్ను చూస్తే నువ్వు ఎలా కనపడుతున్నావు ఆయనకి? నీ హృదయ ఆలోచనలు ఎలాగ, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ నడక ఎలాగుంది, ఇవన్నీ కావాలి. నా నడక, నా తలంపులన్నీ మార్చుకున్నాను ప్రభా, నన్ను క్షమించు, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, నీ కూలివానిలో ఒకరిగా నన్ను పెట్టుకోమని ఏడ్చాడు. ఏడితే ప్రియులారా అని లేచి తండ్రి దగ్గరికి వస్తున్నాడంట బికారులాగా. ఆమెడు దూరం ఉండగా తండ్రి చూసి పరుగును వెళ్ళి కనికరం పడి మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడంట. స్నానం చేయలేదు, వాసన వస్తున్నాడు, చెమట కంపు కొడుతున్నాడు. నీ చెమట కంపు కాదు ఆయన కావాల్సింది, నీ పశ్చాత్తాపం. నీ హృదయ తలంపులు ఆలోచనలు మారితే చాలు, నీ మీద పడి ఏడుస్తాడు. ఆయన ముద్దులు పెట్టుకుంటాడు, నేను సంకనెట్టుకొని ముద్దాడతాడండి ఆయన. నీకు బుద్ధి వస్తే ఆయన ముద్దు వస్తుంది. మనకు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో నీ పట్ల ఆయనకి ముద్దులు వస్తాయి. మనకు బుద్ధి రావాలి. ఎప్పుడు ఒకే పాఠం, ఒకే నడక, ఒకే బాణిగా మనం ఉండకూడదు. మార్పు చెందాలి. కొంతకాలం దేవునికి దూరం అయిపోయాడు, ధ్వంసం చేశాడు. అయినా అతనికి బుద్ధి వచ్చినాడు, పశ్చాత్తాపడ్డాడో తండ్రి దగ్గరికి అతన్నే చేర్చుకున్నాడు. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఏశావు పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు పడ్డాడు? ఆశీర్వాదాల కొరకు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, మారు మనసు కొరకు ఏడ్చాడు. ఎప్పుడు? అయితే నువ్వు ముందర అన్నీ కప్పు పెట్టుకుంటే ఎలాగా?
నీ గుణగణాలు కావాలి. నువ్వేదు ఏం చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకం ఏం చేస్తున్నావు, అది ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఆశీర్వాదాలు అంతటినీ రావు. ఇప్పుడు చూడండి, ఎవరక్కడ చిత్తం ఆ మంగళవానికి వెళ్ళండి, కత్తిరం చేయండి, సన్ననార బట్టలు తొడిగించండి, మంచి కోడిదొండ వధించండి, చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, నాతో కలిసి ఇందుకు రండి అని సంతోషపడిపోతున్నాడండి. అతని పశ్చాత్తాపము తండ్రిని హృదయాన్ని మార్చింది. కనికరింపడి ఇలా చేసింది పశ్చాత్తాపం. ఏడ్చాడు, యాసావు ఏడ్చాడు, ఏడ్చాడు. ఇతని ఏడుపు దేవునికి అయిష్టమైంది, ఇతని ఏడుపు దేవునికి ఇష్టమైంది. ఇతను చేర్చుకున్నాడో అతను విసర్జించాడు. మనం చేర్చుకునే గుంపులో ఉన్నామా, విసర్జించే గుంపులో ఉన్నామా, ఆలోచన చేసుకోవాలమ్మా. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన్ని పరలోక రాజ్యంలోకి వెళ్తారని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ప్రియులు, నీ బతుకు ఎలాగుందో చూసుకోవాలి, నా బతుకు ఎలాగుందో నేను చూసుకోవాలి. దావీదు అంటాడు, ప్రభా నన్ను నేను సమాధానించుకుంటున్నాను ప్రభా. అంటే సమాధానించుకుంటున్నట్టు నోటిని నేను భక్తిహీనులు ఎదుట నిలబడినప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటున్నాను ప్రభా అంటాడు. నేను బూతులాడను, నేను అసలు నేను కేకలేను, నన్ను నేను సమాధానించుకోవాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఈ స్థలం ఏంటి, నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటున్నావు, నువ్వు ఎవరి దగ్గర నడుతున్నావు, ఎవరితో స్నేహ సంబంధాలు, అసలు దేవునికి నీకు సహవాసం ఉందా, దేవునితో నీ జీవితాన్ని గడుపుతున్నావా, బైబిల్ చదువుతున్నావా, ప్రభు చెప్పినట్లుగా జీవిస్తున్నావా, వ్యర్థంగా జీవించి వ్యర్థమైన జీవితం అనుసరిస్తున్నావా. యాషావు అలా చేశాడు, విసర్జింపబడ్డాడు. మళ్ళీ దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేదు ఆయనకి. ఒకవేళ వచ్చినా నువ్వు విసర్జింపబడిన గుంపులో ఉంటావే తప్ప అక్కడ జరుగుతుంది. గొర్రెలో నుంచి మేకలను ఏరుపరిచే రోజు ఒకటే వస్తుంది ప్రియుల. గనక ఒకవేళ మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే దాని కొరకు వేడవాలి. ప్రభా నిజమేనా ఆయన, నిజం నీ మందిరానికి వస్తున్నాను, నేను పాపం మానలేకపోయాను, నీ మందిరానికి వస్తున్నాను, బూతులాడుతున్నాను, నీ మందిరానికి వస్తున్నాను, నా జీవితం మార్పు లేదు నాయన, నన్ను క్షమించి ప్రభు అని ఏడవాలి తప్ప రొట్టు కొరకు, ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు ప్రాధాయపడకూడదు. మనం స్వస్థత దాని అంతటా అదే వస్తుంది, ఆశీర్వాదాలు దాని అంతటా అయ్యే వస్తాయి. అమ్మా నువ్వు రమ్మంటే వచ్చేవి కదా ఆశీర్వాదాలు, నువ్వు పొమ్మంటే పోయేవి కదా. నీ జీవితం క్లియరెన్స్గా ఉండాలి. గనక ఒకటే పశ్చాత్తాపం దేని కొరకు మనం పడాలి అంటే, మన జీవితం సరిలేనప్పుడు, బాగోలేనప్పుడు, దేవునికి అనుకూలంగా లేనప్పుడు, సంఘానికి అయిష్టంగా ఉన్నప్పుడు, నా జీవితం దేవునికి దూరం అయిపోయినప్పుడు ప్రభువుకి దగ్గరగా రావటానికి మనం ప్రయత్నాలు చేయాలి. లేకపోతే ఒకవేళ అకస్మాత్తుగా నువ్వు చచ్చిపోవచ్చు, నేను చచ్చిపోవచ్చు, మారు మనసు లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ యాషావు వ్యర్థంగా జీవించాడండి. లోకంలోన కూటం పెడితే కూటానికి రాలేదు, కానీ యాకోబు గుడారములో నివసించాను అని ఉంది. కీర్తన గ్రంథంలో ఎక్కడ ఉంది, సాధువులను కాపాడేవాడు దేవుడు అని ఉంది. ఆయన సాధువుగా ఉన్నాడో, నిఖర్షగా ఉన్నాడో, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడో, దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించాడు. అందుకని మలాకీ గ్రంథంలో ఏమన్నానంటే, నేను యాషావుని ద్వేషించి తిని యాకోబుని ప్రేమించి తిని అన్నాడు. కనుక ప్రేమించే గుంపులో మనం ఉండాలి, దేవుని ప్రేమను అందుకోవాలి. మనం ద్వేషించే గుంపులో ఉంటే ఎలాగండి? ఇన్ని సంవత్సరాలు చేసిన సేవ అంతా వ్యర్థమేనా? 10 ఏళ్ళ బట్టి, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ బట్టి రక్షించబడి బాప్తిసాలు తీసుకొని సంఘంలో ఉన్నామండి. ఆయన ప్రేమలో మనం కనపడాలి, ఆయన ప్రేమని మనం గుర్తించాలండి. అంతేగాని పర్వాలేదులు అనుకొని ఏదో పర్వాలేదు బాగానే ఉన్నాను కదా అని మనం విర్రవీగి జీవిస్తే ఏమో ఏ రోజున ఎలాగ జరుగుతుందో ఎవరికే తెలియదు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం చదువు బాబు. ఆది కాండము 4:5. కయీను
ఆ, 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 ఆ. ఈ దేవుడు కయీనుతో అంటున్నాడు ఏమని? కయీను, నీకు కోపమేలా? ఆ, 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 ఆ. చాలు, చాలు, చాలు. ఇక్కడ మరొక సంఘటన మీకు చూపిస్తానండి. ఇక్కడ కూడా ఓ తండ్రికి తల్లికి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు అన్నదమ్ములు. ఏమండి, ముందర చెప్పినానికి ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. తర్వాత చెప్పినానికి ఎంతమంది అన్నదమ్ములు? ఒక ఆయన పొలంలో ఉన్నాడు, ఒక ఆయనేమో ఆశ తట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయనకి ఇద్దరే. ఇప్పుడు ఈయనకి ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. అన్నదమ్ములు ప్రేమ లేదండి నేటి దినాల్లో. ఏంటో కానీ అన్నదమ్ములు ఐక్యత లేదు. అన్నయ్య ఇల్లు కట్టుకుంటే తమ్ముడు వారసలేడు, తమ్ముడు ఇల్లు కట్టుకుంటే అన్నయ్య వారసలేడు, అన్నయ్య బాగుంటే తమ్ముడు వారసడు, తమ్ముడు బాగుంటే అన్నయ్య వారసడు. ఈ లోకంలో ఇలాగ ఎందుకు ఉన్నదంటే దేవుని ప్రేమని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇప్పుడు చక్కని బిడ్డలండి, మొదట ఆదాముకి పుట్టిన బిడ్డలు. అందుకనే అవ్వమంటది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానన్నారు. మంచి కుమారుడు కయీను. అయితే తమ్ముడిని ఎంతగా ప్రేమించాలో, తన తర్వాత పుట్టినోడు కదండి తమ్ముడు. ఇప్పుడు అన్నగారు తమ్ముడిని ప్రేమించాలి. ఎందుకంటే అయ్యో నాకు తమ్ముడు ఉన్నాడు, ఇవాళ తమ్ముడు లేకుండా నేనున్నాను, నాకు అన్నయ్య ఉన్నాడు, నాకు తమ్ముడు లేడు. ఇక చెప్తున్నాను, మా అన్నీ నన్ను ప్రేమించాలి. అది నన్ను ప్రేమించాలంటే నేను అడిగి అనుకూలంగా నేను ఉండాలి కదా. రెండోది, ఈ ఇవాళ తమ్ముడికి అన్నకే విరోధాలు ఎక్కడ చూసినా, ఈ బైబిల్లో చూసినా, కింద చూసినా, లోకంలో చూసినా గొడవలే. సరే, ఇప్పుడు ఈయనమ్మో గొర్రెలు కాపరి, ఈయనమ్మో పొలాన్ని సేజింతాడు. ఏ సేజించినప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, నేను తాపి మేస్తిని, ఆయనమ్మో టీచర్ గారు, ఈయనమ్మో పెయింట్లు వేస్తాడు, ఆయన ఇంకో పని చేస్తాడు, ఆయన కూలి పని చేస్తారు, మీరు కూలి పనికి వెళ్తారు, ఊడిపకి వెళ్తారు. రకరకాలుగా పనులు ఉన్నాం. ఏ పనులు ఉన్నా సరే మన ప్రథమ ఫలం తీసుకొచ్చి మందిరానికి ఇవ్వాలి. నా 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 కానుక తెచ్చి ఇవ్వాలి, నీ కానుక తెచ్చి నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు అలాగా ఏబేలు ఏం చేశాడంటే, గొర్రెలు కాపురు కనుక దేవునికి ఇచ్చేది కదా, మంచిది ఇవ్వాలని యొక్క ఉద్దేశం ఇప్పుడు మనిషిలో కలగాలి, మనస్సులో కలగాలి. దేవునికి ఇచ్చేది లేకపోతే సేవకునికి ఇచ్చేది ఇది అని మనస్సులో కలవాలి. అది ఎలా కలగాలంటే, నువ్వు దేవుల్లో ఉంటే ఆ బుద్ధి నీకు వస్తుంది. దేవుళ్ళు లేకపోతే కాలిపోని కాంతి మొక్క తెచ్చి ఇందులో వాడే, చిరిగిపోని 2 రూపాయల కాంతలు 20 రూపాయల కాంతలు తెచ్చి ఇందులో వాడు. నేను పోగొట్టాను అక్కడ, మా ఇంటికాడ ఉన్నాయి ఎప్పుడు పండ్ల కాంతలు 20 రూపాయల కాంతలు అవన్నీ. ఈయన శ్రేష్టమైనగా ఏది బాగుంటుంది, ఇది కుంటిది దేవునికి పనికిరాదు, అది కొద్ది పెద్ద తరహా ఉంది, కొంచెం బాగోదని చెప్పేసి మంచి యవన గొర్రె పిల్లని దేవునికి బలర్పించాడు. ఈయన ఏం చేశాడంటే, తనకి ఇష్టం వచ్చింది ఏదో తీసుకొచ్చి దేవునికి బలర్పించాడు. దేవుడు అన్నాడు, ఏబేలు అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాను అన్న. అంటే ఇప్పుడు అర్పణను లక్ష్య పెట్టాడా, ఏబేలును లక్ష్య పెట్టాడు? మొట్టమొదటగా నువ్వు అర్పించే వ్యక్తివి, నువ్వు పరిపూర్ణంగా దేవుల్లో ఉన్నప్పుడే మంచి అర్పణం అర్పిస్తావు. అమ్మా, నువ్వేదో కాంతం ఏదో 4 బియ్యం గింజలు తెచ్చేసి పెట్టవు. ఇప్పుడు బియ్యం ఎలా తీయాలో మీకు తెలుసా? బియ్యం ఎలా తీయాలో మీకు తెలుసా? నేర్చుకున్నారా? ఎప్పుడైనా వాక్యం చెప్పిందా? ప్రథమ పీడికిడి ఎలాగా ఏం చేయాలి? నువ్వు షాట్లోకి కూల్చుకొని తెచ్చినప్పుడు ప్రార్థన చేసి, ప్రభా ఈ దినాన్ని మాకు తినడానికి ఆహారం ఇచ్చావు ప్రభా, ఈ ఆహారం లేక చాలామంది రోడ్లో ఉంటున్నారు ప్రభా, అడుక్కుంటున్నారు, మమ్మల్ని అలా చేయలేదు కనుకని ప్రార్థన చేసి ఒక పిడికిడి ఇలా పట్టుకొని ఒక డబ్బాలో వేయాలి. దేవుడు మనిషిని చూస్తాడు, అర్పణం చూడడం. దేవుడు ఏబేలు అర్పణమును లక్ష్య పెట్టాను అను.
కయ్యను అర్పణమును దేవుడు లక్ష్య పెట్టలేదు అని ఉంది. యాషావుని దేవుడు ద్వేషించెను అని ఉంది, యాకోబుని దేవుడు ప్రేమించెను అని ఉంది. వినండి, ఇతనికి బుద్ధి వచ్చింది, చెల్లాచెదురు చేసిన కుటుంబాన్ని మళ్ళీ కూడగట్టుకున్నాడు. కానీ అన్నగారు పొలంలో ఉన్నాడు, బుద్ధులు మార్చుకోలేదు. పొలంలో ఉన్నాడు కానీ లోకంలో ఉన్నాడో. తమ్ముడిని తీసుకొస్తే అసూయపడ్డాడు ఆయన. అన్నగారు ఏం పడ్డాడండి? ఇన్నాళ్ళు బట్టిని ఏషలతో సాంగత్యం చేసినోడికి ఎంత ఘనకారం చేస్తున్నాడు. అటు చూడు, రూపాలన్నీ పట్టుకెళ్ళి ఏసులతోనూ సాంగత్యం చేసి సర్వనాశం చేసినోడికి ఎంత ఘనకారం చేసి పండగ చేస్తున్నాడు. ఏనాడన్నా నాకు ఎప్పుడన్నా చేశాడు ఇలాగా? ఏనానా నాకు ఎప్పుడన్నా చేశావంటే, ఒరే నీ తమ్ముడు చనిపోయి తిరిగి మళ్ళా వచ్చాడరా, సంతోషపడరా, ఇవన్నీ ఎవరు నీ కాదా అంటే అతనికి కడుపు ఉబ్బిపోయింది తప్ప తమ్ముడి మీద ఒక ప్రేమ కూడా. కాబట్టి యాషావు మీద యాకోబుకి ప్రేమ పుట్టింది. కారణం ఏంటంటే యాషావు కంటే దేవునిలో ఉన్నాడు. ఇప్పుడు మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచాను అని ఉంది హోషే గ్రంథంలో. మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచాను. అమ్మ, మనం ఎప్పుడైనా ప్రార్థనలు మోకాళ్ళ మీద ఉండి ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటాం అలవాటు ఉందా? మన బతుకులు బాగోలేనప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర ప్రాధాయపడి ఒప్పుకోవాలి. నా తమ్ముడు మంచి అర్పణ అర్పించాడు ప్రభా, నేను మంచి అర్పణం అర్పించలేకపోయినంటే ఎంత దౌర్భాగ్యత. వచ్చేవారమైనా సరే నేను మంచి అర్పణం అర్పించాలనే ఒక ఆలోచన అతనికి లేదు. కారణం ఏంటంటే ఆయన అతని బుద్ధి అలాంటిది, ఎప్పుడు ఒకటే బుద్ధి మారలేదు. అందుకని దేవుడు అన్నాడు, కయ్యను నీకు కోపమేలా, ఎందుకు కోపపడ్డావు అన్నాడు. ఇప్పుడు నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? నువ్వు సత్క్రియ ఎందుకు చేయలేదు తెలుసా? నీ వాకటనే ఏముంది? పాపము పొంచి ఉంది. దానివల్ల నీకేం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది, భ్రమ. అందుకని అంటాడు, గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయంలో, పాపం వల్ల కలుగు భ్రమ. ఏంటంట? పాపం భ్రమ కలిగిస్తుంది. అర్థమైందండి? పాపం వల్లే కలుగు భ్రమ అంటాడు. ఇతనికి పాపం వాకటన పొంచి ఉంది, దానివల్ల ఇతనికి ఏం కలుగుతుంది? వాంఛ. దాన్ని వేళ్తున్నాడు, పాపాన్ని వేళ్తున్నాడు కానీ పాపాన్ని తీసుకుంటలేదు. మీరు గమనిస్తున్నారా? ప్రభువా నేను పొరపాట్లు చేస్తున్నాను, అయినా నన్ను క్షమించి ప్రభు అంటలేదు. నువ్వు తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు తలెత్తుకోలేదు. అమ్మా, సత్క్రియ అనేది దేవుని పిల్లలం మనం అందరం కూడా సత్క్రియ చేయాలి. మంచి క్రియ, మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి లక్షణాలు, మంచి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఓ మాట చదువు తమ్ముడు, మత్తయి సువార్త 5:16 చూడండి. 5:16లో ఒక మాట ఉంటుంది. మనుషులంటే ఎవరో లోకంలో ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం? దేవుని మందిలో ఉన్నాం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ఏం చేయాలి? అది దేవునికి మహిమ తీసుకురావాలంటే మనుషులు ఎదుట మన సత్క్రియలు చూపించాలి. ఇప్పుడు నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా అన్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా? ఇప్పుడు లోకంలో మీరు ధైర్యంగా మంచి సంసారాలు చేసుకుంటూ మంచి కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీరు ప్రవర్తించండి, తలెత్తుకుని తిరుగుతారు. భర్త ఉండగా పాపం చేయండి, తలదించుకుని తిరుగుతారు. భార్య ఉండగా భర్త పాపం చేసినా తలెత్తుకుని తిరుగుతారంటే. దొంగతనం చేసినా, బూతులాడినా దేవుని దగ్గర ధైర్యంగా మోకాళ్ళు ఉండి ప్రార్థన ఎలా చేసుకోగలమండి? మనం ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది కాదు పని అని అలాగేనండి ఇలాగేనండి అని చెప్పేసి దేవుని దగ్గర ఓకెట్టి, ఒరే ఏవిలా యాన పొలంలోకి వెళ్ళొద్దాం రారా అన్నాడు. నిజమే కావాలి, ఏదో మాట చెప్తాడు కావాలని చెప్పేసి ప్రేమతో అన్నగారి మాటకి ఇలువిచ్చి పొలం వెళ్ళాడు. పొలం వెళ్ళిన తర్వాత అతను చంపేశాడండి.
నిజార్థంగా అసలు అసలు ఏంటి అసలు ఎరా ఎందుకురా పని నాకు ఇలా చెప్పొచ్చు, నీ వాక్యం ఎరుగునోడు నాకు ఎలా చెప్తే నేను నేర్చుకుంటాను కదా, లేదా ప్రార్థన చేసుకుందాం కానీ చూపు అంటాడేమో కాకుండా, లేదు పశ్చాత్తాపడి ప్రభా నిజమే నాయన నేను ఇలాగా నేను మంచి కిరి చేయలేకపోతున్నాను ప్రభా అంటమో చేయకుండా తమ్ముడిని పొలం తీసుకెళ్ళి అతన్ని పీకి నరికేశాడండి. తమ్ముడిని మంచోడిని, ఏమండి ఏ నేరం లేనోడిని దేవుడు అతను అర్పణ మన లక్ష్య పెట్టాడు అనే కారణం ఒకటి మనసులో పెట్టుకొని అతను తమ్ముడిని చంపేశాడు. సరే బాగానే ఉంది. కయ్యను అన్నాడు, అన్నాడు నీ తమ్ముడైన ఏబీలు ఎక్కడా? నాకేం తెలుసు, నానేం కావాలండి నా తమ్ముడికి. చూడండి మాటలు ఎలాగొస్తున్నాయో చూడండి. ఓ భయం లేదు. ఏమండి నిజంగా పాపం చేసినోడు కూడా భయపడతలేదు నేడు దినాల్లో. బరి తిరిగి బహిరంగంగా జీవిస్తున్నారు పాపాలు చేసి. ఏమండి భయం లేదు. నా తమ్ముడికి నేను కావాలనా అంటున్నాడండి. ఓ పశ్చాత్తాపం లేడు, ఏడుతులేదు. దేవుడు అడిగినప్పుడు ప్రభా నిశ్చార్థంగా నా తమ్ముడు నేనే చేతులారు చంపేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేనేదో మనసులో ఏదో మీరు ఏదో అన్నారని కోప పెట్టుకుని నా తమ్ముడిని చంపేశాను ప్రభా క్షమించిన. ఆయన కాళ్ళేలా పడతాడేమో అనుకుంటే నా తమ్ముడికి నేను కావాలి వాడిని, ఆడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు అన్నాడు. ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు చేసిన తప్పుకి దాని మీద ఒకటి పెంచుకుంటా పోకూడదు. ఒప్పుకుంటానికి రా. కయ్యను ఒప్పుకోలేదు. నా తమ్ముడిని నా చేతులను నేనే చంపేశానండి బాబు, గొర్రెల్ని చక్కగా మేపుడు నన్ను ఎంతగా పలకరించుకోండి నన్ను ఆదరించేవాడు కోపం వచ్చి నా తమ్ముడిని నేను చంపేశానండి పశ్చాత్తాపడి ఏడితే బాగుండిపోను. నా తమ్ముడికి నేను కావాలన్నా ఎక్కడున్నా నాకేం తెలుసు అన్నాడు. నేలలో నుండి నీ తమ్ముని యొక్క స్వరం నాకు మొరబెడుతుంది. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి నువ్వు దేశీ దిమ్మరవై తిరుగుతావు అన్నాడు. ఏ దిమ్మరండి? దేశీ దిమ్మరం. ఇప్పుడు దేశీ దిమ్మరలు ఎవడు పట్టించుకుంటాడు? దేశీ దిమ్మరాన్ని ఎవరికే అతను అంటే ఘనత. నువ్వు దేశీ దిమ్మరవై అంటావు, నువ్వు భూసారం పొందవు అన్నాడు. భూమి మీద నువ్వు వేరేసినా దానివల్ల సారం పొంద నువ్వు అన్నాడు. అర్థమైందండి? ఒకవేళ నీవు తప్పు చేసి కప్పుకొని తిరిగితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మన కుటుంబాలు ధన్యతగా ఉంటాయా? శలాశెదరైపోతుంది మన కుటుంబం. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో బోరుమని ఏడు, తప్పుపోయిన కుమారు ఏడ్చినట్టుగా. అంతేగాని తప్పులు లోపలెట్టుకుని నాకు ఆశీర్వాదాలు కావాలంటే ఎలా కుదురుతుందండి? ఏడవకపోగా పశ్చాత్తాపడకపోగా నా తమ్ముడికి నేను కావాలన్నా అని మళ్ళా దేవుని దగ్గర అలాగ మాట్లాడాడు. నీవు దేశీ దిమ్మరవైపోతావు అంటాడు. దేశీ దిమ్మరవైపోతావంటే నీ భూసారము నువ్వు భూమి పండించిన దాని సారం పొందవన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను భరింపలేనంత దోష శిక్ష అన్నాడండి. భరించలేనంత శిక్ష నీ మీద పెడతాడు. ఎటు చూసిన బాధలే, నెమ్మది ఉండదు. ఏమంటే దుడుకు, భయము, ఆందోళన. ఏం చేయాలి, ఎటుపోయి ఎవరికి చెప్పుకుందామన్నా మన మాట వినడో, ఎవరు వినరో. ఏమండి అంటే నాకు పని ఉందని వెళ్ళిపోతారు. నీతో ఎవరు కలవరు, ఎవరు నీతో మాట్లాడరే. అప్పుడు మోకాళ్ళని ప్రభు దగ్గర ఒక మనవి చేసుకున్నాడు. ప్రభువా నిజమే నన్ను ఎవరు చంపేస్తారు ప్రభు అంటే, అప్పుడు అన్నాడు ఇతను ఎవరు కూడా చంపడానికి వీల్లేదని చెప్పేసి ఒక గుర్తు వేశాడు. ఇతనికి ఒక ముద్ర వేశాడు. ప్రియుల ఇంకా అతను ఎవరో ఆ ముద్ర చూసి ఇంకా అతను ఎవరో సంపరన్నమాట. ఎంత పరిస్థితి కొని తెచ్చుకున్నాడో చూడండి. అందుకనే యోహాను భక్తుడు ఇతని గురించి ఏమన్నాడంటే, మనము కయ్యను వంటి వారముగా ఉండరాదు అన్నాడు. ఎందుకో తెలుసా? అతడు దుష్టుని సంబంధి. అతడు తన తమ్ముని చంపాడు. తన తమ్ముని క్రియలు మంచివని, తన క్రియలు చెడ్డవని తన తమ్ముని చంపేశాడు. అందుకని మనం ఆ కయ్యాను వంటి వారు ఉండరాదు అన్నాడు. ఈనాడు ఎంతమంది కయ్యానులాగా ఉంటున్నాం? తప్పులు కప్పిపెట్టుకొని జల్సాగా తిరుగుతున్నారు ప్రియాలు చాలామంది.
తప్పులు కప్పు పెట్టుకుని తిరగటం సిగ్గు కాదండి? తప్పులు ఒప్పుకో. ఏమండి? దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించు. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, తప్పు చేయలేదా? తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. నన్ను క్షమించు ప్రభు అన్నాడు. పోగొట్టుకున్న నా రక్షణ దినాన్ని నాకు దయచేయి ప్రభు, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు, నీ ఎదుట నేను పాపం చేశాను అని ఎంతో వేడితే దేవుడు అతను క్షమించాడు. పశ్చాత్తాపడితే ఊరుకుని పోదో. ప్రియులారా గమనించండి, చేసిన తప్పులు మన కప్పి పెట్టుకుని తిరిగితే లోపల అది క్యాన్సర్ లాగా తయారైపోయి మన జీవితాన్ని కొల్లబెట్టేద్దంతే. అది చివరికి నరకానికి తీసుకుపోద్ది. కాబట్టి మనం అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, అటును ఒప్పుకొని ఇడిచిపెట్టివాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. ఏమండి? ఆమెడు దూరంలో కొడుకుని చూసి అతని మీద కనికిరపడి, అక్కడ మాట రాయబడింది, కనికిరపడి మెడ మీద పడి ముద్దులెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. అమ్మా బాబు, మనం చేసే తప్పులు ఎదరుడు ఏదో చెప్తాడని కాదు, మనంతటా మనకు తెలిసినప్పుడు, నాది నాకు తెలిసినప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఇంకా భయంకరమైనది అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవునితో పెనుగులాడు, పశ్చాత్తాపడు. దేవుడు విడిచిపెట్టాడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ప్రియులారా, అతను దేశిదిమరైపోయాడు. ఇతడు విసర్జింపబడ్డాడో తప్పిపోయిన కుమారుడు దేవుని యొక్క ఇంటికి చేర్చబడ్డాడు. ప్రియుల లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువు బాబు. ఒక మాట అంటే ఊరికినే అది మనకు అలా చూపించి నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. లూకా ఎక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చూడండి, అందరూ ఏమంటున్నారు? ఇతన పాపి అంటున్నాడు. అమ్మ మీరు గుర్తించండి, ఇప్పుడు నిజంగా పాపం చేసిన వాళ్ళు పాప అనరండి. తప్పు చేసిన వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అనకూడదా? ఉప్పుకూరు మనవాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నేనేనా అంటాం. ఏమండి? తప్పు చేసినప్పుడు నీకు చెప్పినప్పుడు, దేవుని దాసుడు నీకు చెప్పినప్పుడు దేవుడు పంపాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏదో ఈర్చితోటో కక్షతోటో వచ్చి చెప్పడం ఇవ్వడం. ఏమండి? మీరు బాగుపడితే దేవునికి సంతోషం, సంఘానికి ఆనందం. మనం బాగుపడితే ప్రభుకి ఆనందం అండి. అందరూ అంటున్నారు పాపి అయిన మనుష్యునింటికి ఆయన్ని వెళ్ళాడు. అందరు ఏలెత్తి చూపెడుతున్నారు. జక్కి ఎలాంటోడు? పాపి. ఈయన ఎలాంటోడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి ఇంటికి వెళ్తున్నాడేంటి? అన్నీ అలా చూస్తున్నారు, అందరూ కూడా తెర బొమ్మ వేసుకుని అలా చూస్తున్నారు. ఈయన పరిశుద్ధుడు అంటాడు, అందరు ఎలాగంటాడు, పాపి ఇంటికి వెళ్తున్నాడేంటి అన్నప్పుడు జక్కి ఏమన్నాడు తెలుసండి? జక్కి ఇలా చూడండి, నిలబడిపోయాడు ఇలాగా. అందరూ అలాగంటలో అందరు ఎదుట, ప్రభు ఎదుట ఇలా నిలబడిపోయి ఒక మాట అన్నాడు. ఏమని? ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చిచున్నాను. చూడండి ప్రియులారా, నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అది అమ్మ ఒప్పుకున్నాడా లేదా? అతడు నిజంగా వాస్తవం ఏంటంటే సొంకపు గుత్తదారుడు, సొంకం వసూలు చేసేవాడు, రూపాయికి 4 రూపాయలు వసూలు చేసేవాడు, అన్యాయం అది. కానీ ఒప్పుకున్నాడు. అది నా ఆస్తులో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ఒకటే ఎవరి దగ్గరైనా అన్యాయంగా, ప్రియులారా ఇంకొక మాట చెప్తున్నాను, మనలో మగోళ్ళు కానీ స్త్రీలు కానీ అన్యాయముగా ఏది మనం ఎవరి దగ్గర తీసుకోకూడదు. రేపొద్దున్న మన గురించి దేవుని దగ్గర మొరపెడద్ది. అన్యాయంగా ఏది తీసుకోకూడదు మనం. అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు అన్నాడు. ప్రియుల అన్యాయంగా ఏ స్త్రీ దగ్గరగా అయినా ఎవరి దగ్గర అయినా సరే కష్టపడి తీసుకుందాం, అన్యాయంగా తీసుకోవద్దు మనం. అన్యాయము దేవుడు ఇష్టపడండి, అన్యాయం. అందుకని నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటానో వారికి నేను మరలా 4 గంటలో చెల్లిస్తాను అన్నాడంతే. నిజమే, పాపే, ధనవంతుడే కానీ పాపే, అంటే మోసగాడే, అన్యాయస్తుడే. కానీ ఏం చేశాడు? ప్రభు దగ్గరను ప్రజలందరి దగ్గర ఒప్పుకున్నాడు కనుక మరి దేవుడు నా ఎదుట ఎదుర్కొని ఎందుకు ఒప్పుకుని నాతలు అన్నాడా? ఏమన్నాడు చూడండి. అప్పుడు యేసు
ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి అంటే జక్కి ఇంటికి ఏమొచ్చింది? రక్షణ కొసుకు పాటలు పడ్డాడో యాషావు విసర్జింపబడ్డాడు. కానీ అతను ఒప్పుకోలేదు, కప్పుకొని ఆశీర్వాదాలు కోరాడు. కానీ ఇతనికి ఒప్పుకున్నాడు, ఆశీర్వాదాలు కోరలేదు. కానీ ఇతని ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ. అమ్మా ఆలోచన చేయండి ప్రియులారా. 4 విషయాలు మేము ముందు ఉంచాను. ఒకటే, యాషావు నిమిత్తము యాషావు తప్పులు ఒప్పుకోలేదు. ఎక్కడ చూసినా లోకంలోనే తిరిగాడు. యాకోబు భక్తుడు అంటాడు, లోక స్నేహము దేవునికి వైరం. మరి అలాంటప్పుడు మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు చేయాలి? లోకంలో ఉండాలి, లోకంతో పనిచేయాలి. కానీ మన లోకంతో స్నేహం చేయకూడదు. రాత్రి రామారావు గారు ఒక మాట ఎల్లడి చేశాడు, వివరించలేదు కానీ ఒక మాట చెప్పాడు. ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పాడు, మానవులుగా ఈ లోకానికి వచ్చి మాట చెప్పాడు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశియు శరీరాశియు జీవబడము, ఈ మూడింటిని ఎవరైతే ప్రేమింతారో తండ్రి ప్రేమను వాళ్ళు పొందుకోలేరు. అంతే కదా, తండ్రి వాళ్ళు ప్రేమించడం. ఇప్పుడు జీవము డమ్మం అనేది చాలామందికి ఇష్టం. ఎందుకంటే ముందుగా అంటానికే చాలామంది ఇష్టపడతారు. అది డమ్మం. డమ్మం అంటే ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో ఏమో తెలుసా? ఏమండి, వర్షం లేని మబ్బు లాంటిది అంటాడు. డమ్మం ఏంటంట, అది వర్షం రాకుండా డమ్ 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 మోగుతుంది కదండి, వర్షం వస్తుందా? అలాంటిది అన్నాడు డంబం. వర్షము లేని మబ్బు లాంటిది మనకొద్దు. అలాంటిది ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక చక్కని మాటలైన రాత్రి వివరించాడు. అది మీరు పొందలేదు, మేము పొందాం. కనుక ప్రియులారా, యాషావు లాంటి జీవితం ఉన్నా పక్క తొలగించండి. ఆశీర్వాదాలు దాని అంతటా అయ్యే వస్తాయి, మన పాపాలు మనం ఒప్పుకుంటేనే. ఏమండి, మరి జక్కియా పాపాలు ఒప్పుకున్నాడో ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. నీవును అబ్రహాము కుమారుడివే. అబ్రహాము కుమారుడు అనిపించుకోవడానికి ఎంత యోగ్యత అండి. ఆయనకి ఏం బిరుదిచ్చాడు? విశ్వాసులకు నువ్వు తండ్రి అన్నాడు. విశ్వాసులంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు ప్రియుల, విశ్వాసులకు తండ్రి. మరి జక్కీ కూడా అబ్రహాం కుమారుడి సంఖ్యలకు చేర్చబడ్డాడు. కనుక మనము ఈ లోకంలో ఉన్నంత కాలం లోకంలో కాదు మనం ఉండేది, ప్రభులో మనం ఏ లోటు కలిగి ఉన్నాం లేదు. లోకాశలో ఏమైనా నిమగ్నం అయిపోయామా? యాషావులాగా వ్యభిచారులమా, భ్రష్టులమా, ఇశ్రాయేలులాగా వ్యర్థమైన వాటిని అనుసరించి ఎద్దులమైపోతున్నామా ఏంటి అని తనిఖీ చేసుకొని, ఒకవేళ అలాంటివి నీలో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభా నన్ను క్షమించు ప్రభు అంటే క్షణం ఆయన క్షమాబుద్ధి కలిగిన వాడు. క్షమాబుద్ధి అంటే క్షమించే లక్షణం కలిగిన వాడు దేవుడు. నేను క్షమించను అతను అన్నాడు. నువ్వెంత ఘోర పాపమైనా సరే ఆయన ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. అటువంటి క్షమాపణ పొంది అమ్మా ఇది పరలోక రాజ్యానికి నమూనా. ఈ సంఘం దేనికి నమూనా అండి? ఇక్కడ ఉన్నవారు ఏమండి, ఇప్పుడు సంఘము వధువా, ప్రభు ఏమండి వరుడు. ఆయన పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. ఏమండి, వివాహం చేసుకునడానికి మధ్యాకాశంలో వివాహం జరుగుద్ది. కాబట్టి మన పెండ్లి కుమారులుగా సిద్ధపడాలి. నువ్వు పెండ్లి కుమారులుగా సిద్ధపడకపోతే ఎడవబడతావు. తర్వాత నీ గతి ఏమైపోతుంది అన్న సంగతి తర్వాత గొడవది. నువ్వు సిద్ధపడాలి. నీ జీవితంలో తప్పులుంటే ఒప్పుకో. నేను పాపినని ఒప్పుకో. జకీ ఒప్పుకున్నాడు, రక్షణ తెచ్చుకున్నాడు. తప్పిన కుమారుడు ఒప్పుకున్నాడు, తండ్రి రాజ్యానికి చేర్చబడ్డాడు. కయ్యను ఒప్పుకోలేదు, దేశదిమర అయిపోయాడు. యాషావు ఒప్పుకోలేదు, విసర్జింపబడ్డాడు. అంతే. నీ జీవితం నా జీవితం వాళ్ళిద్దరిలాగా ఉండాలో వీళ్ళిద్దరిలాగా ఉండాలో తేల్చుకోవాల్సిందని నేను ప్రభుపేట వెచ్చరించి ముగిస్తున్నాను. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.